అయ్యగారు ప్రైజ్ లాడయ్యా. మాది ఆంధ్ర. మేము హిందూ కుటుంబాల నుంచి ప్రభుని ఎరిగాము. అబ్రహాంకి ఇస్సాకు ఎట్లాగో, ఇస్సాక్కి యాకోబు ఏశావులు ఎట్లాగో, అట్లాగా మా ఫాదర్కి మేము చాలా లేటు, మ్యారేజ్ అయిన వెంటనే మేము పుట్టలేదు. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత 24 years కి నేను పుట్టానయ్యా. అప్పుడు ప్రభు నమ్ముకోవడము, మా తల్లిగారు మొక్కుబడి చేసుకుంది, నీ పేరు పెడతానని. నా పేరు యేసు కుమారి. మేము గోల్డ్ స్మిత్ అంటే పూర్తిగా విగ్రహారాధన కుటుంబం. 1999 సంవత్సరంలో దేవుడు స్వరంతో మాట్లాడాడు, బైబిల్ అంతా చూసి రాయి అని. అప్పుడు వీలు పడలేదయ్యా. అప్పుడు చాలా కష్టాలు చాలా ఎదురుపడ్డాయి. మొన్న లాక్డౌన్ లో రాయడానికి ప్రభు కృపించాడయ్యా. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, సోషల్ మీడియాకి చాలా అంకితం అయిపోయారు. వాక్యం దగ్గరికి ఎవరు రావడం లేదు. నేను రాసి అనేకుల చేత రాయించాలి. మాక్సిమం ఒక 1 crore మంది అయినా క్రీస్తు పారాయణం రాయాలని నా కోరిక అయ్యా. నేను రాశాను, మీకు చూపించాను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడ ఈ సత్తెనపల్లి ప్రాంతంలో దేవుని పరిచర్య కోసం వచ్చినప్పుడు అమ్మగారిని ఇలా కలవటం దేవుడు కృప చూపించారు. ఇలాంటి ఒక మంచి కార్యాలు వినటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మనిషి వలన రాయటం ఇది ఖచ్చితంగా అసాధ్యం. ఎందుకంటే 66 పుస్తకాలు, చాలా చాప్టర్స్, చాలా వర్సెస్, దానికి ఫుల్ స్టాప్, కామా, ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా 5th standard చదువుతున్న, 7th standard చదువుతున్న పిల్లలు కూడా ఈ వాక్యాలంతా చక్కగా ఒక్కొక్క నోట్స్లో రాసి నీట్గా యేసుప్రభు చెప్పే మాట రెడ్ లైన్లో, ఈ నార్మల్గా ఉన్న మాట బ్లూ లైన్లో రాసుకొని చక్కగా రాసుకున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, సర్వశరీరం గడ్డిని పోలినది, వాళ్ళ అందం గడ్డి పువ్వులే ఉంది. గడ్డి ఎండును, పూలు రాలును, కానీ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచును. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. సో ప్రవచనాల కంటే, స్వస్థతల కంటే ఇదేం లేదని కాదు. ప్రవచనాలు ఉంది, స్వస్థత ఉంది, అద్భుతాలు ఉంది, కానీ దీనికంటే ప్రయారిటీ దేవుని వాక్యం. సమ్మగారు ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఈ వాక్యం అందరూ ఇలాగే రాసుకొని, వాక్యం చదివి నేర్చుకొని వాక్యంలో కట్టబడాలని ఆశపడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కృప దేవుడే మీకు అనుగ్రహించారు. ఇంకా అధికమైన రీతిలో దేవుడు మీ ద్వారా రాయగలిగిన అభిషేకం దేవుడు దయచేయను గాక. పేదరు గారు ప్రసంగం చేశాడు, పౌల్ గారు రాశారు, రాయ అభిషేకం మీ మీద ఉంది. ఇలాంటి దేవుడు మంచి పబ్లికేషన్స్ ఈ ద్వారా దేవుడు చేయరు గాక. గాడ్ బ్లెస్ యూ. మీరందరికీ మరొకసారి యేసు ప్రభువు నామమున వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.